పూర్ణాలు తయారు చేస్తున్నానండి. పూర్ణాలు కావాల్సిన పదార్థాలు ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. పూర్ణాలకి పప్పు నైట్ నానబెట్టుకున్నాను, శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. నెయ్యి, ఇలాచి, బెల్లం. ఈ బెల్లము మెత్తగా చేసుకోవాలండి. మనకి తురు మీద కొంచెం టైం పడుతుంది అనుకుంటే మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. వేసుకున్న బెల్లం అండి ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్లో పప్పు వేసుకోవాలి. కొంచెం మరీ మెత్తగా ఉండకూడదండి. ఒక్క ముక్క ఉండేలాగా ఒక 2-3 విజిల్స్ పెట్టుకోవాలి. పప్పు పెట్టుకోవాలి. కొంచెం వాటర్ అండి, ఉడకడానికి కావాల్సినంత. మూత పెట్టి 4-5 విజిల్స్ పెట్టుకోవాలి. మరి ఎక్కువ విజిల్స్ పెట్టొద్దండి, మరి ఎక్కువ మెత్తగా చేయకూడదు. ఇలాచి అంతా గింజలు తీసేసుకొని పొడి చేసుకోవాలండి. మెత్తగా పొడి కొట్టుకోవాలి. వలసిన గింజలు అంటే మెత్తగా చేయాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఉడికిన పప్పు అండి. ఈ వాటర్ అంతా పోయే వరకు ఒక వేరే చిల్లుల గిన్నెలు వేసుకోవాలి. వాటర్ అంతా పూర్తిగా పోవాలండి. ఇందులో ఉన్న నీరంతా దిగిపోవాలి. నీరుంటే సరిగా పూర్ణం రాదు, నీరు అయిపోతుంది. ఒక ప్లేట్లో వేసుకోవాలండి. మొత్తం వాటర్ పోయేలాగా ఒక పేపర్ మీద వేసేసుకుంటే ఇంకా తడి ఏమన్నా ఉంటే పోతుంది. కొంచెం చల్లారనివ్వాలి. పేపర్లో పప్పు అంతా గిన్నెలో వేసేయాలండి. కొంచెం ఇలాచీ పౌడరు, కొద్దిగా నెయ్యి, ఒక అర్ధం పప్పు మిక్సీ జార్లో వేసుకోవాలండి. మిక్సీ వేసుకున్న పప్పు ఇందులో వేసుకోవాలి. మెత్తగా చేసుకున్న బెల్లం అండి. ఇది మొత్తం కలపాలి. బాగా కలిసిందండి. పూర్ణాలు చుట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో. ఈ సైజు పూర్ణాలు రెడీ అయిపోయినాయండి. నేతితో చేసిన పూర్ణాలు చాలా టేస్ట్గా ఉందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పూర్ణాలు రెడీ అయిపోయినాయి.